నమస్తే. అక్టోబర్ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు. దసరా నవరాత్రులు కానివ్వండి, దీపావళి ముందున్న 5 రోజులు కానివ్వండి, ఇవి ఎంతో విశిష్టత కల రోజులు. పర్టికులర్‌గా ఎవరైతే ధనం సంపాదించాలనుకుంటున్నారో, మీలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్, నెగెటివ్ ఎనర్జీ అంతా బయటికి పోవడానికి దసరా నవరాత్రులు ఎంతో ఉపయోగము. దసరా తర్వాత దీపావళి వచ్చే ఈ 5 రోజులు చాలా ముఖ్యమైనది. పర్టికులర్‌గా ధనానికి సంబంధించి మీరు ఏదైనా గనక సంపాదించుకోవాలనుకుంటున్నా, ఐశ్వర్యాన్ని కోరుకోవాలనుకుంటున్నా గానీ, అష్టలక్ష్మి కృప మీ మీద ఉండాలనుకున్నా గానీ, దీపావళి పండుగని విశేషంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ మధ్యలో ఉన్న డేస్‌లో కుబేర పాశుపతాభిషేకం కానివ్వండి, మహాలక్ష్మి విశేష హోమం జరిపించుకున్న ధన ప్రవాహం రావడానికి మీకు ఎంతో అవకాశం ఉంటుంది. ఇందులో వృశ్చిక రాశి వాళ్ళు గనక నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. ఈ రాశి వాళ్ళు జనరల్‌గా గనక చూసుకుంటే చాలామందికి దాదాపు 10లో 8, 7, 8 మందికి ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చేసే పనిలో ఇన్సిగ్నిఫికెంట్, అత్యంత ప్రాముఖ్యత లేని జాబ్‌గా, లేదంటే విలువ లేని జాబ్‌గా వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. చేయాలి కాబట్టి బలవంతంగా చేస్తూ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉండటంతోటి మేనేజ్మెంట్ క్వాలిటీస్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, తర్వాత ధన ప్రవాహం కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు ఈ రాశి వాళ్ళకి. అయితే ఈ అక్టోబర్ మంత్ కనుక చూసుకుంటే పెద్ద గ్రహాల నుంచి వీళ్ళకి ఉపశమనం ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ వస్తుంది గురువు నుంచి, శని నుంచి. కానీ వేరే గ్రహాలు సూర్యుడు, కుజుడు ఇలాంటి గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ టైంలో ఎక్కువ మంది రిజిగ్నేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఆన్ బెంచ్ మీదకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే ఎవరైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా కానీ రిజిగ్నేషన్ ఎక్కువగా చేసి వాళ్ళ ఉన్న పొజిషన్ని కోల్పోవటము, లేదంటే ఉన్న పొజిషన్ నుంచి ఇంకా డీగ్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కొంచెం గమనించుకోవాలి. ముందుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 12వ స్థానంలో 3 క్రూర గ్రహాలు ఉండటం, తర్వాత 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఒక 75% వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది. ఓన్లీ ఒక 30% మాత్రమే గోచార రీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు ఉన్న రాశి ఫలాలతో పాటుగా ఇండివిడ్యువల్గా మీ యొక్క హారోస్కోప్ని అనాలిసిస్ చేయించుకోండి. గురువుకి సంబంధించిన తగు పరిహారాలు చేసుకుంటే చాలా త్వరగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మారే గ్రహాలు ఏమన్నాయంటే బుధుడు, తర్వాత శుక్రుడు, సూర్యుడు ఈ గ్రహాలు మారుతూ ఉన్నారు. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ప్రతికూలంగా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పడాల్సిన మంతని మీరు గమనించుకోవాలి. మనకి మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారంలో ఏం చెప్తారంటే వార్తల్లోని ముఖ్యాంశాలలాగా 3 సాంస్క్రిట్ ముక్కల్లో చిన్న ముక్కల్లో దీని యొక్క వివరణ ఇవ్వటం జరుగుతుంటుంది. ఇందులో ధనచ్ఛేదం, వ్యాధార్తి, పరాభవం, అభయం అని చెప్తారు. అంటే విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పరాభవం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓవరాల్గా అభయప్రదంగా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇందులో సూర్యుడు 12వ ఇంట్లో ఉంటే ఏంటి రిజల్ట్ అని మీరు కనుక చూసుకుంటే 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల స్వస్థాన నాశనం చేయవ, బంధురోగ ధనవేహ, ప్రాణ పర్యంతమాపత్తిం అవమానం వ్యయే రవి అని చెప్తారు. ఈ టైంలో ప్రాణం పోయే అంతగా పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మీ చుట్టూ అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధువులతోటి రోగాలు గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు మీరు కనుక చూసుకుంటే 6th హౌస్లో దృష్టి ఉండటంతో శత్రువులు మిమ్మల్ని అయితే ఏమీ చేయరు, బట్ మీరే ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే ప్రకారంగా 12వ ఇంట్లో మనకి చూసుకుంటే కుజుడు ఉండటం వల్ల 12వ ఇంట్లో కుజుడు ఉండటంతో ప్రవాసం, వ్యాధి పీడాంచ, బంధు వైరం, ధనక్షయం, దేహ పీడాంచ సంచారం. సో ద్వాదశికే కుజ అని చెప్తారు. ఈ టైంలో మీకు ఎలా ఉంటుందంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇంటికి సంబంధించిన వాతావరణం ఇంట్లో ఎక్కువగా ఉండకుండా ఇంట్లో బయటికి వెళ్ళిపోయి ఎక్కువగా వెకేషన్లో చేయటము, లేదంటే వేరే దేశాలు వెళ్ళటం, ఫారిన్ ప్లేస్ వెళ్ళటం, వేరే ట్రావెల్ చేసి ఉండటం ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధననాశనం, శరీరానికి పీడ అని చెప్తూ ఉంటారు. ఇంతే కాకుండా ధనం ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఏదో ఒక విధంగా ధనం అయితే మరలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. అందుకని మీరు కనుక గమనించుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే శుక్రుడు మాత్రం మీకు విశేష యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు 11th హౌస్లో ఉండటంతో మీకు ఈ పెట్టే పరిస్థితుల నుంచి శుక్రుడు చాలా మీకు ఉపయోగకరమైన మంచి చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళు
ఎలాంటి పనులు చేస్తుంటే పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్ర ఏకాదశం అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, చక్కటి భోజనాలు విందులు వినోదాల్లో చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇవి మనకి గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం చెప్పుకుంటే. అయితే 3 నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాల వారీగా కూడాను మనకి ఎలా ఉంటుందో జ్యోతిష శాస్త్రం ప్రకారం అక్టోబర్ మంత్ తెలుసుకోవచ్చు. నెగటివ్ సైడ్‌లో చూసుకుంటే వీళ్ళకి నాశనము, మరణము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాశనం అంటే మీరు ఇంతకుముందు ఏదైనా గనుక పని తలపెడితే అది అక్కడితో ఆగిపోతుంది. ఇక ముందుగా ఆ పని ఎళ్ళదు, అంతటితో క్లోజ్ అవుతుంది. తర్వాత నాశనం అంటే మీరు ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే అందులో లాసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యు భయం అంటే అసలు ముందుకెళ్తుందా లేదా మనం అనుకున్న పని, పరిస్థితి ఏంటి అన్న ఈ టైపు మీమాంసలో కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్లో పడే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అనురాధ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. విదేశాగమనము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది, చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి చూస్తే ఇందులో మృత్యు భయము అంటే ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా కనుక పనులు చేస్తుంటే అసలు ఈ పని ముందుకెళ్తుందా లేదా, పరిస్థితి ఎలా ఉంది, ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఇలా ఎక్కువగా ఆలోచించి దాని గురించి ఎక్కువగా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి నక్షత్ర ప్రకారంగా రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దేహపీడనము అని మనకు ఎక్కువగా చూపిస్తుంటుంది. ఈ ప్రకారంగా వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ధనహాని, ఏదైనా పని చేస్తే మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదండి మీకు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో. పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ నవరాత్రులు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. తర్వాత దీపావళికి పండుగ ముందున్న 5 రోజులు ధనత్రయోదశి, అమావాస్య రోజు లక్ష్మీ పూజ, ఈ పూజలన్నీ చక్కగా చేయండి. వీటితో పాటుగా కుబేర పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే మీకు చక్కగా ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పర్లేదని మేము చేయించుకుంటాం అనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం కానివ్వండి, డైవర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ఎవరికైనా మృత్యు భయం ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఉంటే ఇండివిడ్యువల్గా ఒకసారి హారోస్కోప్ని చెక్ చేయించుకుంటే ఇంకా ఇవి గోచారంలో ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుసుకొని వాటికి కూడా రెమెడీలు చేసుకుంటే లైఫ్ అనేది ఇంకా ముందుకు ఫాస్ట్గా వెళ్ళే అవకాశం, ఎదుగుదల చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.